ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం ముందుగా చూద్దాం. ఇక్కడ ఫోటో వార్తలు చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే మంత్రుల ఇలాకాలో ప్రజా వ్యతిరేకత తీవ్రమవుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు రుణమాఫీపై గురువారం మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారంలో జరిగినటువంటి గ్రామ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ని నిలదీస్తున్నటువంటి గ్రామస్తులు ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. వారికి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా సరైన సమాధానం లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఇక మరొక ఫోటో చూసుకున్నట్లయితే మరొక మంత్రి ఏదైతే కొండా సురేఖ అంశం సంబంధించి ఇంకొక ఫోటో వార్త చూడొచ్చు మనం క్లియర్ కట్గా. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని దేశాయిపేటలో నిర్వహించినటువంటి వార్డు సభలో మంత్రి కొండా సురేఖను అడ్డుకుని ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు ఎవరికి ఇచ్చారంటూ నిలదీస్తున్న స్థానిక 12వ డివిజన్ మహిళలు అంటూ కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలలో ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలలు ఎలా ఉన్నాయో కూడా చూడొచ్చు. వాళ్ళ యొక్క నిలదీత ఫోటోలో బట్టే అర్థం చేసుకోవచ్చు మనం. నిన్న జరిగినటువంటి సభలలో ఎట్లా వారిని నిలదీశారనేది దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ప్రజాగ్రహ సభలు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. గ్రామ సభలో ప్రభుత్వానికి తప్పని నిలదీతలు. ఏదైతే ఇక క్లియర్గా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. అటకెక్కిన హామీలు, కానరాని అభివృద్ధి పనులు, రాణి ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, బ్యాంకుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా కానీ రుణమాఫీ కావట్లేదు. ఊరూరా యూరియా తిప్పలు ఉన్నాయి. అన్నింటితో ఇప్పటికే రగులుతున్న ప్రజలు గ్రామ సభల్లో గర్జిస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇన్నాళ్ళు తప్పించుకు తిరిగినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతలే వచ్చి తమ ముందు నిలబడటంతో దొరికిందే తడుగా వారి దుమ్ము దులుపుతున్నారు. ప్రగతి పథకాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హామీల మోసాన్ని ఎక్కడికెక్కడ ఎండగడుతున్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్లో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామ సభల్లో కూడా ప్రజాగ్రహం పెద్ద ఎత్తున చవి చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. తొలి రోజు కాంగ్రెస్ సర్కారుకు ఎదురుగాలి, ఊరూరా నిరసన సెగ. అలాగే గ్యారెంటీలు ఏమయ్యాయి అంటూ కూడా నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఏవి అంటూ కూడా అడుగుతున్నారు. పెన్షన్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదైతే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏదైతే ల్యాండ్ ఉన్న వాళ్ళకు ఇచ్చారు కానీ అది కూడా అరకొరగా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక రెండో విడత జనవరి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ కూడా వచ్చింది. ఏప్రిల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఏందనేది కూడా నిలదీస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి కొండా సురేఖను నిలదీసిన జనం జవాబు చెప్పలేక తిరుగుముఖం. ఎమ్మెల్యేలు నాయని కడియం రామచంద్ర నాయకులకు ఎదురుదెబ్బ జరిగింది. ఏదైతే గ్రామ సభలకు ముఖం చాటేసినటువంటి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనలను ఊహించి నిర్వహణ బాధ్యత అధికారులపైకి నెట్టేశారు. వీళ్ళంతా ఏదైతే స్వయంగా అక్కడ లోకల్ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు నిర్వహించాల్సింది పోయి అధికారులపైన నెట్టేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తూతు మంత్రంగా సభలు, ప్రజలు పట్టించుకోక పలుచోట్ల వెలవెల. ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులతో నడిపించినటువంటి అధికారులు. దానికి సంబంధించి చూడొచ్చు. ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు, ఏప్రిల్ 6, 11 వరకు ఆరోగ్యం, అలాగే 13 నుంచి 18 వరకు రహదారి భద్రత, అలాగే సంక్షేమ పథకాల అమలు, ఇలా అనేక అంశాలకు సంబంధించి తేదీల వారీగా సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఏదైతే సభలు నిర్వహించడంతో ఏదైతే ఇప్పుడున్న గ్రామాల్లోకి వచ్చారు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మనం అడిగే సందర్భం వచ్చిందని చెప్పేసి కూడా ప్రజలు పెద్ద ఎత్తున అడుగుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే దోమతెర, ఫాగింగ్ మిషన్ సంబంధించి ఏవి అంటూ కూడా దోమల నియంత్రణలో సర్కారు వైఫల్యం జరిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విరుద్ధ నిరసన చేపట్టారు. దానికి సంబంధించి ఫోటో వార్త చూడొచ్చు. ఏదైతే సర్కారు నిర్లక్ష్యంతో శాశ్వత వైకల్యం అయింది. మేడారంలో శిలలు రాలిపడినటువంటి ఘటనలో బాలుడి ఎడమకాలు తొలగించినటువంటి వైద్యులు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూస్తే కేరళలోనూ కాంగ్రెస్ హామీ కహానీ జరుగుతోంది. తెలంగాణలో అమలు కాని 6 గ్యారెంటీల తరహాలో అక్కడ ఇందిరమ్మ 5 గ్యారెంటీలు వాళ్ళకి హామీ ఇస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. పేదలకు పెన్షన్ కూడా 3,000కు పెంచుతారట. ఇక్కడ ఇస్తానన్న పెన్షన్ కూడా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేని పరిస్థితి. ఇంకా అక్కడ ఎట్లా ఇస్తారనేది కూడా అక్కడ జనాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి అంశం. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే కాళేశ్వరం జలాభిషేకం అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లికి కాళేశ్వర జలాలు చేరుకున్నాయి. బిక్కేరు వాగులో నీటి గలగలల మధ్య
కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేస్తున్న రైతులు నాయకులు. బిక్కేరుకు కాళేశ్వరం గంగ వచ్చింది, రాయపల్లికి గోదావరి జలాల రాక, అలాగే రైతుల సంబరాలు. కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం జరిగింది. దానికి సంబంధించి ఫోటో వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి అబద్ధాల దాడి, కాళేశ్వరం 7 మండలాల విలీనంపై విషం కక్కిన కేంద్ర మంత్రి అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. విభజన చట్టంపై రాజ్యసభలో అసత్యాల వల్లెవేత అంటూ కూడా వార్త చూడొచ్చు. తీవ్ర అభ్యంతరం తెలిపినటువంటి బీఆర్ఎస్ సభ్యులు 7 మండలాలను ఏపీలో కలిపింది బీజేపీయే అంటూ కూడా ప్రశ్నించారు. ఆర్డినెన్స్తో చట్టాన్ని సవరించింది మోడీ సర్కార్ అంటూ కూడా ఏదైతే ఎంపీలో సురేష్ రెడ్డి అలాగే వద్దిరాజు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం సంబంధించి మనం చూడొచ్చు. దాన్ని వ్యతిరేకిస్తున్నాడు బీఆర్ఎస్ అధినేత కూడా నిరసన. అలాగే తెలంగాణ బంద్కు సైతం పిలిపించినటువంటి కేసీఆర్ సభలో గుర్తు చేసినటువంటి ఎంపీలు సురేష్ రెడ్డి అలాగే వద్దిరాజు అంటూ కూడా వార్తను చూడొచ్చు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం, కాళేశ్వరంపై బీజేపీ అసలు రంగు బయటపడింది, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాల్సిందే, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలంటూ కూడా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్. అలాగే చైర్మన్ కూడా వినతి పత్రం అందజేశారు. దీనికి సంబంధించి కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే మరొక వార్త చూసుకున్నట్లయితే గుట్ట చుట్టూ రాజకీయ నీడ, యాదగిరీషుడి ఆదాయంపై నేతల కన్నుపడింది, వైటీడీఏకు బదులు 18 మందితో ట్రస్ట్ ఏర్పాటుకు సర్కారు సిద్ధమైందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే కాళేశ్వరం సంబంధించి రగడ జరిగింది, దానికి సంబంధించి ఇంకో మరొక వార్త చూసుకున్నట్లయితే సర్కారు భూములు హాంఫర్ట్ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. మొన్న కలెక్టర్ సైలెంట్గా ఉండడం వెనుక అసలు విషయం ఏంటనేది కూడా అందరిలో అంతర్మదనం మొదలైంది. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. మొన్న గోపనపల్లి, నిన్న కొత్వాలగూడ, నేడు నాదర్గూలు అయినా గప్చుప్. ఏదైతే అధికార యంత్రాంగం మాత్రం గప్చుప్గా ఉంటుంది, మొత్తానికి సైలెంట్గా ఉంటుంది. ఎవరికి సహకరిస్తున్నారు, ఎవరి అండదండలతోటి వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, ఎందుకు ఎవరి బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రధానంగా సర్కారు భూములు కాపాడించినటువంటి అధికారులు ఇక్కడ ఖామోష్గా ఉంటున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. రంగారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా కబ్జాల పర్వం సాగుతోంది. ప్రభుత్వ పెద్దల కన్నుపడి కరిగిపోతున్నటువంటి వేల కోట్ల ఆస్తులు, భూములు అన్యాక్రాంతంపై స్పందించని కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆరోపణలపై కనీసం ప్రకటన విడుదల చేయని ఇతర అధికారులు. ఇటీవల మూసీ సుందరీకరణపై హడావిడిగా ఆర్డీఓ ప్రకటన చేశారు. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. వీటికి భిన్నంగా బడంగుపేట అవినీతిపై నిక్కచ్చిగా కమిషనర్ వైఖరి ఉంది అంటూ కూడా వార్త చూడొచ్చు. సైలెన్స్ మోడ్లో రంగారెడ్డి యంత్రాంగం, అలాగే పెద్దల కోసమేనా అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే రంగారెడ్డి యంత్రాంగం మొత్తం సైలెంట్గా ఉందంటున్నారు. ప్రధానంగా సైలెంట్ వెనుక అసలు పెద్దలు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. టెర్రరిస్టుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా ఏదైతే మంత్రి పొంగులోటి మాటలు చూడొచ్చు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే విషం కక్కుతున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి వాక్యాలు. ప్రధానంగా ఎవరెవరు విషం కక్కుతున్నారనేది కూడా క్లియర్ కట్గా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి స్పీచ్ను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అక్రమాల ఆరోపణల వేళ ప్రతిపక్ష నేతలపై నోరు బారేసుకున్న మంత్రి. భూభారతి పోర్టల్ ప్రారంభం సందర్భంగా పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కబ్జా పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తే వాళ్ళనే టెర్రరిస్టులుగా అభివర్ణించడం ఎంతవరకు కరెక్ట్ అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచించాల్సినటువంటి అంశం. దానికి సంబంధించి చూడొచ్చు. ఎమ్మెల్యే ఎంట్రీ ధర ఢమాల్ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. మిల్లర్లతో మీటింగ్ తర్వాత తారుమారు జరిగింది. మొత్తానికి ఏదైతే ఎక్కడ చూసినా కూడా మొత్తానికి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గ్రామాల్లో తిరగలేని పరిస్థితి కనబడుతుంది. అలాగే ఏదైతే ప్రశ్నించే గొంతుకైనటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నేతలపైన విరుచుపడుతున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే పదే ప్రశ్నిస్తుంది ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంటే వారిపైన ఇష్టానుసారంగా టెర్రరిస్టుగా అభివర్ణించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.